ఆదిత్యకు పెళ్లి చేయాలనుకున్న సునందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆనంది అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆదిత్య ఆనంది గురించి కన్సోల్ చేస్తున్నాడు. ఇక ఆదిత్య ఆనంది చేసినటువంటి కలరింగ్ ఏదైతే డిజైన్స్కి కలర్స్ చేసిందో వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సునంద నచ్చలేదు అన్నా సరే ఏ మాత్రం ముఖమాటం లేకుండా దే ఆర్ నైస్ ఆనంది అని చెప్పి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. చెప్పేసరికి రాత్రంతా కూడా మెలుగు నుండి మరి అంతలా వేయాల్సిన అవసరం ఏంటో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దానికి ఇక ఆదిత్య అయితే ఆనంది యూ జస్ట్ గో అండ్ టేక్ రెస్ట్ అని చెప్తాడు. దాంతో ఇక ఆనంది వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. అలా రెస్ట్ తీసుకుంటున్న టైంలోనే అక్కడ ఉన్నటువంటి కర్టన్స్ అవి కూడా సౌండ్ అవుతూ ఉండేసరికి వెంటనే వెళ్ళి వాటిని సరిచేస్తాడు. ఈలోపు పిల్లో కూడా జారిపోయేసరికి పిల్లోని కూడా సరిచేస్తాడు. ఇక అప్పుడు ఆనందికి మెలకు వస్తుంది. నువ్వు పడుకునున్నావు, జస్ట్ పిల్లో కొంచెం కదిలినట్టుంటే అని అనేసరికి సరే ఆదిత్య గారు అని అంటుంది ఆనంది. అయితే ఇంకా అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇంటికి వస్తుంది ఆనంది. ఇంటికి వచ్చిన తర్వాత ఈలోపు సూర్య గురించి తెలియడం. సూర్య కారులో ఊర్వశి అయితే మాదక ద్రవ్యాలు దట్ మీన్స్ మత్తు మందులు పెడుతుంది. ఇక వాటిని పోలీసులు పట్టుకోవడం, సూర్యని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సూర్య దగ్గరకు వెళ్ళి ఇక ఆనంది అన్ని విషయాలు తెలుసుకుని ఏమేమైతే క్లూస్ సూర్య ఇచ్చాడో వాటన్నిటిని ద్వారా ఎలా అయినా సరే సూర్యని విడిపించాలి అని చెప్పానంటే ఆదిత్య ఇంకా ఆనంది ఇద్దరు కూడా ఎక్కడైతే కార్ ఆపాను అని సూర్య చెప్పాడో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇలా జరిగింది అని అంటే ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తనతో పాటు ఒక పొట్టిగా ఉన్నతను ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి కార్లో బాక్స్ ఏదో పెట్టడం నేను చూశాను అని చెప్తాడు. చెప్పేసరికి ఎవరు అమ్మాయి అని చెప్పానంటే అది నాకు తెలియదండి అంటే ఇక్కడెక్కడైనా సీసీ క్యామ్స్ ఉన్నాయా అంటే అదిగోండి అక్కడ ఉంది అని చెప్తాడు. సో వెంటనే ఆనంది అయితే అక్కడికి వెళ్ళి అక్కడ సిసి క్యామ్ ఎవరి దగ్గర అయితే ఉందో ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఊరసి ఉంటుంది. ఎవరి అమ్మాయి ఎందుకు ఈ కార్లోనే పెట్టింది అని ఆలోచిస్తూ ఇక ఆనంది అయితే వెంటనే గబగబా వెళ్ళి ఇక ఆ సిసి ఫుటేజ్లో అమ్మాయి గురించినటువంటి డేటా అంతా కావాలి అని చెప్పేసి వెతుకుతుంది. వెతికేసరికి ఇక అక్కడ అమ్మాయి పేరు ఊర్వశి అని, తను దొంగతనాలు అవి చేస్తూ ఉంటుంది అని చెప్పేసరికి ఇంకప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుంది అని మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక ఆనంది. అలా వెతుకుతున్న టైంలోనే ఇక ఆనందికైతే అసలు విషయం తెలుస్తుంది. ఇక ఈ ఊర్వశి ఎవరు ఏంటి అని మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తానికి ఊర్వశిని లాక్కొచ్చి ఇక అసలు విషయం ఎస్ఐ ముందు బయట పెట్టిస్తుంది ఆనంది అయితే. దాంతో ఇక సూర్యని విడిచిపెట్టి ఊర్వశిని అరెస్ట్ చేస్తారు. ఇక ఊర్వశి ఎవరిది నన్ను అరెస్ట్ చేయించింది, దేని గురించి పూర్తిగా కనుక్కోరా అని తన అసిస్టెంట్కి చెప్తుంది. తను ఆనంది అని, ఒక ఫేమస్ లాయర్ అని అండ్ అలాగే ఆదిత్యకు భార్య అని తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్యకి ఫోన్ చేసి ఇదెవరితో ఆనంది అంట, దీనికి ఆదిత్య అనే మొగుడున్నాడు, సో దాన్ని తప్పించి నన్ను వాడికి పెళ్ళాన్ని చెయ్యి అని అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, సునంద గారి కొడుకు ఆదిత్య గురించా అని అడుగుతాడు. ఏమో నాకు తెలీదు, వాడి ఫోటో పంపిస్తున్నాను చూడు అని అనేసరికి ఫోటో పంపించేసరికి చూసి నేను మొన్నటి నుంచి మొత్తుకుంటుంది ఈ సంబంధం గురించేగా, ఆవిడ గారు కోడల్ని వద్దనుకుని వేరే పెళ్లి చేయాలనుకుంటోంది కొడుక్కి, నువ్వు పెళ్లి చేసుకోవే బాబు అని చెప్తోంది ఈ సంబంధం గురించేగా అని అనగానే ఓహో దీనికి ఇంత పొగరు కాబట్టే వాళ్ళ అత్త దీన్ని వద్దనుకుంటుందన్నమాట, సెట్ చేసేసుకుందాం అని అంటుంది ఊర్వశి. కానీ నువ్వు ఇలా ఉండకూడదు అర్థమైందా అంటే గెటప్స్ చేంజ్ అవుతాయి, సెటప్స్ చేంజ్ అవుతాయి, అన్నీ చేంజ్ అయిపోతాయి, నీకు ఎక్కడ డౌట్ రాదు అండ్ మాట రాదు, నాది హామీ అని అనేసరికి ఇక సరే అంటాడు. అలా అన్నటువంటి ఇక అతని మాటలతోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదు, అయిపోయింది ఇక పెళ్ళి అని అనుకుంటుంది. అనుకున్న తరువాత ఇక పెళ్ళిళ్ళ పేరయ్య సునంద దగ్గరికి ఊర్వశి ఫోటోని తీసుకెళ్తాడు. ఫుల్గా మేకప్ వేయించి అలాగే ఫుల్గా నగలు పెట్టించి మోడ్రన్ డ్రెస్లో అబ్బా చాలా సూపర్గా తీసుకెళ్తాడనమాట.
ఫోటో చూడటమే సునంద ఫ్లాట్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది అంటే, వాళ్ళు మనకి సరిపడేవాళ్ళు కాదులే మేడం అంటే, ఏంటి ఈ సునందకి సరిపడేవాళ్ళు కాదా అని అంటే, వాళ్ళు అదే మీకంటే ఇంకా అని చెప్పానంటే, అయితే వెళ్ళి బ్రతంలాడుకుంటాను, నాకు ఈ అమ్మాయే కోడలుగా కావాలి, ఆనంది ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటుంది సునంద. సరే అయితే సెట్ చేసేస్తాను సంబంధం అంటాడు. ఓకే, నేను తీసుకొచ్చి ఆదిని పెళ్లిపీటల మీద కూర్చోపెట్టి తాళి కట్టిస్తాను అంటే, ఒకసారి చూపించండి మాట్లాడండి అంటూ ఉంటే, నో, నా మాటే వాడి మాట అంటుంది సునంద. మాటిచ్చిన ప్రకారంగానే ఆదిత్యతో చెప్పేసరికి, మీ ఇష్టమమ్మా, కానీ నాకు ఆనందికి విడాకులు కాలేదు అంటే ఆ సంగతి నేను చూసుకుంటా, నువ్వు దీని మీద సైన్ పెట్టు అని చెప్పి సంతకం పెట్టించుకుంటుంది. ఆదిత్య సంతకం పెట్టడానికి చాలా ఆలోచిస్తాడు, కానీ సునంద ప్రెషర్ తట్టుకోలేక ఆదిత్య సంతకం పెడతాడు. తీరా ఆదిత్య సంతకం పెట్టిన తర్వాత ఇక వాటిని పట్టుకొని పెళ్ళేర్పాట్లు చేసేస్తుంది. ఆనంది గనుక వచ్చి ఇక్కడ మాట్లాడితే అప్పుడు చెప్తాను అని చెప్పని అనుకుంటుంది. పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతాయి. ఈ విషయం కాస్త ఆనందికి తెలుస్తుంది. ఎవరి ద్వారా అంటే చైతన్య ద్వారా. ఇక ఆనంది అయితే పెట్టని అన్నీ చేయని చైతన్య అని చెప్పి ఇక పెళ్లి రోజున వెళ్ళి, ఇక ఆ టైంలోనే ఆనంది చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగి పెళ్లి మండపంలో అందరూ కూర్చుని ఉండగా ఇక ఆదిత్య అయితే పెళ్లి కొడుకు గెటప్లో రెడీగా కూర్చుని ఉంటాడు. ఊరోసిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇద్దరు పెళ్లికి రెడీ అవుతున్న టైంలోనే ఇక పురోహితుడు గారు మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు అక్కడికి వస్తుంది ఆనంది. ఏంటి అంతా హ్యాపీయా అని చెప్పని అంటుంది. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ ఆనందిని చూసి ఒక రకంగా సునంద అయితే డబుల్ షాక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అన్న ఆలోచనతో. ఇక అలా డబుల్ షాక్ అయిన తర్వాత మొత్తానికి అత్తయ్య గారు చాలా తెలివిగా మా ఆయనకి పెళ్లి చేస్తున్నారన్నమాట అని చెప్పేసి అనేసరికి, మీ ఆయన ఏంటి, మీ ఆయన కాదు, ఏమీ కాదు, వాడు నా కొడుకు అని చెప్పని అంటుంది. ఓకే, మీ కొడుకే కాదని నేను అనట్లేదే, కానీ దానికంటే ముందు మీ కొడుకుని వేరే వాళ్ళకి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వాడికి ఒక భార్య ఉంది, దాని దగ్గర నుంచి విడాకుల కాగితాల మీద సంతకాలు తీసుకోవాలని తెలీదా మీకు అంటే, ఇవిగో రెడీగానే ఉంచాను, వచ్చి సంతకం పెట్టు అని అంటే, ఎందుకు పెట్టాలి నేను సంతకం పెట్టను, ఈ పెళ్లి చెల్లదు, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని అంటూ ఉంటే, నువ్వన్నంత మాత్రాన ఆగిపోతుంది అనుకుంటున్నావా అంటే, చేసి చూపించండి కానివ్వండి అని చెప్పి అక్కడ ఎదురుగా కూర్చుంటుంది. నేను పోలీసుల్ని పిలవను, కోర్టు వాళ్ళని పిలవను, ఎవరిని పిలవను, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని ఆనంది ఎదురుగా కూర్చుంటుంది. ఆదిత్య ఆనంది వంక చూస్తూనే ఉంటాడు. ఆనంది ఏం మాట్లాడదు, చక్కగా పల్లీలు తీసుకుని ఒక్కొక్కటి తింటూ చూస్తూ ఉంటుంది. జీవన అలేఖ్య ఇద్దరూ కూడా ఇక ఆనందితోటి ఖచ్చితంగా ఇక మంత్రోచ్చరణ జరుగుతూ ఉండగా ఆదిత్య అయితే ఇక తంతు అంతా పూర్తి చేస్తూ ఉంటాడు. అలా పూర్తి చేస్తున్న టైంలోనే ఆనంది అలా చూస్తూ కూర్చుంటుంది. ఆదిత్యకు ఒక్కొక్కటిగా తెరలుగా పొరలుగా తన జ్ఞాపకాలనే గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆదిత్య అలేఖ్య పెళ్లి చేసుకోవాలనుకోవటం, యాక్సిడెంట్ జరగడం, తర్వాత అలేఖ్య తన లైఫ్ నుంచి వెళ్ళిపోవడం, ఆనంది తన తల్లి వల్ల ఆదిత్యకి ఇలా జరిగింది అనే ఉద్దేశ్యంతో, తన చెల్లి వల్ల ఉద్దేశ్యంతో వచ్చి ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ముందుకి రావడం, ఇలా ప్రతి విషయం గుర్తొస్తూ ఉంటుంది. అంతేకాదు అలా కూర్చుని తను ఉండిపోగా తనని నిలబెట్టింది ఆనంది. ఆనంది లేకపోతే తనకు జీవితమే లేదు. అలాంటి ఆనందికి అన్యాయం చేస్తూ తన కళ్ళ ముందే మరొక ఆడదాని మెళ్ళో నేను తాళి కట్టడం ఎంతవరకు సబబు, ఎంతవరకు ఆనందికి నేను న్యాయం చేస్తున్నట్టు అని ఆలోచిస్తూ అలా ఆదిత్య చూస్తూ ఉండిపోతాడు. బాబు, తాళిబొట్టు తీసుకొని తన మెళ్ళో కట్టండి అని పంతులు గారు అంటూ ఉంటే అచేతనంగా తాళిబొట్టు చేతిలోకైతే వస్తుంది, కానీ ఆ తాళిని ఆదిత్య ఔర్వశి మెడలో కట్టడు. గబగబా స్టేజ్ దిగొస్తాడు. ఎదురుగా ఉన్న ఆనంది దగ్గరకు వస్తాడు. వచ్చి ఆనందితోటి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి ఆనంది తన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. వెంటనే మళ్ళీ తాడి కడతాడు ఆదిత్య అయితే. దాంతో ఒక్కసారిగా సునంద షాక్ అయిపోతుంది. శశికాంత్ అయితే అది నా కోడలంటే, తిట్టలేదు, కొట్టలేదు, మాట్లాడను కూడా మాట్లాడలేదు, బట్ సాధించుకుందంతే. తన భర్తకి తన మీద ఉన్న ప్రేమని బయటకు తీసుకొచ్చింది అంటూ ఉంటే, అక్కడ ఉన్నది ఎవరు నాన్న, శివంగి, ఆనంది వదిన.
వదిలిపెడుతుందా ఏంటి అని చెప్పని అంటూ ఉంటాడు ఆ చైతన్య.